మేడి పండు చూడు మేలమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఇది ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలకు కరెక్ట్ సరిపోయే పదం. అయితే మన పోలేపల్లి సెజ్లో ఉన్న ప్రముఖ యూనివర్సిటీ ఉంది కదా, ఎంబీఏ స్టూడెంట్స్ వీళ్ళు ఫారిన్ స్టూడెంట్ ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో సుమారు 3 రోజుల నుంచి విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో బాధపడుతుంటే నిన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా కప్పిపెట్టడానికి ప్రయత్నం చేశారు. సాయంకాలం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యుడు అక్కడికి వెళ్ళి యూనివర్సిటీ అధికారులను, యాజమాన్యాన్ని బెదిరించడం వల్ల ఆ విషయం బయటికి రావడం, తర్వాత హుటాహుటిన వాళ్ళని ఎస్విఎస్ హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రభుత్వ వసతి గృహాల్లో ఇలా ఉంది అంటే అక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి అనుకోవచ్చు. ప్రైవేటు యూనివర్సిటీలకు ఇలాంటి ఛాయలు ఎందుకున్నాయనే విషయం తెలియదు. ఇంకొకటి, 3 రోజుల నుంచి తతంగం జరుగుతూ ఉంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ వాళ్ళకి తెలియకుండా, స్థానిక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ హాస్పిటల్ డివిజన్ తెలియకుండా హాస్పిటల్ ఒక యూనివర్సిటీ ప్రాంగణంలో బెడ్లు వేసి ఇలా ట్రీట్మెంట్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఈ విషయం తెలిసి చేసినా తెలియక చేసినా యూనివర్సిటీ వాళ్ళు చాలా పెద్ద తప్పిదం చేశారు. దీని వెనకాల ఏదో ఉంది అనే గుసగుసలు ఇప్పుడు చర్చలలో గుప్పుమంటున్నాయి. దీనిని క్లారిఫై చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు కూడా దీనిపైన విచారణ చేసి ఇంతకేమి జరిగింది అనే కోణంలో, ఇంకా వేరే ఏమైనా ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. సుమారు యూనివర్సిటీకి 27 మంది విద్యార్థులకు అస్వస్థ గురై వైద్య సేవలు పొందుతున్న అంశాన్ని స్వయంగా గుర్తించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి అక్కడే వైద్యం చేస్తారా, ఎందుకు నిర్లక్ష్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తీసుకెళ్ళండి, లేదంటే కఠినంగా వివరించాల్సి వస్తుందని స్థానిక ఎమ్మెల్యే సిబ్బందిని హెచ్చరించాడు. దీనితో 108 వాహనాన్ని రప్పించి మెరుగైన వైద్యం కోసం అక్కడికి తీసుకెళ్ళారు, ట్రీట్మెంట్ చేస్తారు. దీనిపైన ఈరోజు ఉదయం మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ కూడా ఎస్విఎస్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చూసారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాము, నేలపైన బెడ్లేసి ఆ సిలిండర్లు ఎక్కిచ్చేసి మరీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపైన మనము బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంకోటి, 1 కోటి రూపాయలు మినిమం ఫీజు ఉంటుందంట ఆ యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే. 1 కోటి రూపాయలు. ఇంకొకటి, ఫారినర్స్ ఉన్నారు, తర్వాత దేశంలో ఉన్న నలుమూలలో ఉన్న ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ విషయం బయటికి వెళ్తే వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వస్తుందనా, లేదంటే వచ్చే సంవత్సరం అడ్మిషన్లకు ప్రాబ్లం అవుతుందనా తెలియదు. కానీ ఇలా చేయడము చాలా హేయమైన చర్య. ఘటనకు ఎవరు బాధ్యులు? బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులు ప్రాణాపాయ స్థితులకు ఆ విద్యాలయంలో వంటశాల కారణమైన వంట నిర్వాహకులు ఎవరు, లేదంటే వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తిన్నారా? ఇంకొకటి, రాత్రింపగలు యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు జాతీయ రహదారుల పోంటిని విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. యూనివర్సిటీ యాజమాన్యానికి ఈ విషయం తెలియదా? ఇంత జరుగుతున్నా కూడా యూనివర్సిటీ యాజమాన్యం ఫుడ్ పాయిజన్ కాదు, వాళ్ళు బయటికి వెళ్ళి జొమాటోలో ఏదో పార్సల్ తెచ్చుకొని తిన్నారు, దానివల్ల ఇది జరిగింది అన్నారు. అయితే స్థానిక డాక్టర్ శివకాంత్ అడిగితే ఏమంటున్నారంటే, మాకు ఇన్ఫామ్ చేయలేదు, మాకు తెలియదు, ఇలాంటి యూనివర్సిటీ లోపలనే హాస్పిటలైజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. నేను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఏదైనా జరగకూడని జరిగితే మాకే కదా చెడ్డ పేరని డాక్టర్ శివకాంత్ అన్నారు. ఇప్పుడు ఈ ఘటనకు ఎవరిని బాధ్యులు చేస్తారు? ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? అంటే ఇంత హైఫై ఉన్న యూనివర్సిటీలో కూడా ఇలా జరగడం అనేది చాలా శోచనీయ, హేయనీయమైన చర్య. ఇంకోటి, లక్షల్లో కోట్లల్లో ఫీజులు తీసుకొని విద్యార్థులను ఇలా గాలి కుదిరేయడం ఏమాత్రమే సరి అయిన పద్ధతి కాదని జడ్చర్ల వాసులు కోరుకుంటున్నారు. ఈ వార్త పైన ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది మనం విందాం. కానీ అది కాస్త 10 o'clock నుంచి మెడిసిన్ ఇస్తున్నారు. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఏ కపుల్ ఆఫ్ కేసెస్ we have been treating them within the what you call campus. In the afternoon, at 10 అనేది ఏంటంటే 27 students totally they were reported sick, and by then వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ we were trying to what you call provide the treatment at the institute level, and we have been handling it as best as possible. And upon the doctor's advice, doctor ni adigamu, it's our case is serious. Normally 20 like serious case unti we shift them to SPS hospital. Doctor enarante it is not so serious, it's a local what you call food issue. Maybe students what they have taken yesterday night
did not what you call go well with them. So treatment start చేశారు and students are fine. And MLA is advised by shift చేయమన్నారు students ని. We have already shifted them to SVS. లోకల్ గవర్నమెంట్ డాక్టర్కి ఏమైనా సమాచారం Sir, the situation was such we could not take it up with the local government. We had been trying to handle it because at 20 case we thought we will take them to SVS hospital. Sir, ఎంతమంది సీరియస్ ఉన్నారు, ఎంతమంది నార్మల్ ఉన్నారు? Sir, there is no serious student. We had to what do you call give saline for around 5 to 6 students. Drips ఇవ్వాల్సి వచ్చింది. Yeah. And we have shifted all the students to Total hospital. how many students? 27. 27 is the reported case. Out of 27, 2 are admitted in SVS hospital. Serious. No, not serious. They are not serious. We వీళ్ళంతా ఏ స్టూడెంట్స్ లాస్ట్ స్టూడెంట్స్ లైక్ మన దగ్గర 5 స్కూల్స్ ఉంది సార్. ఆ టైంలో మనం ఏ స్కూల్ నుంచి వి కుడ్ నాట్ ఐడెంటిఫై. దే బిలాంగ్ టు ఆర్ యూనివర్సిటీ. బయటకు వెళ్ళిన ఫుడ్ వల్ల It is- వచ్చిందా సార్? బయట నుంచి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ వల్ల వచ్చిందా, మీరు పెట్టిన ఫుడ్ వల్ల వచ్చిందా? సార్, దిస్ ఇస్ మోస్ట్లీ టు డూ విత్ ద ఫుడ్ వాట్ దే గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంటర్నల్ ఫుడ్ వల్ల అవ్వవలసి వచ్చి ఉంటే దేర్ ఆర్ అరౌండ్ 1000 స్టూడెంట్స్ అందరికీ అయి ఉండాలి. ఉట్టి 25 స్టూడెంట్స్ 27 స్టూడెంట్ ఫర్ దట్ మ్యాటర్ మ్యాక్సిమం 30 స్టూడెంట్ అంటే అలా అవ్వదు కదా. అదే ఫుడ్ అందరూ తింటున్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడే తినడం వల్ల వచ్చిందని చెప్పేసి మాకు కొద్దిగా తెలిసింది. అది నిజమా అబద్ధమా? ఇది అబద్ధం. ఎందుకంటే ఫుడ్ రిపోర్ట్ NABL ల్యాబ్ నుంచి టెస్ట్ చేసిన రిపోర్ట్ కూడా ఉంది అండ్ ద రిపోర్ట్ సేస్ ఇట్ ఇస్ ఫైన్. ఎగ్స్ తిన్నారని అనిపిస్తుంది సమాచారం. సార్, ఎగ్స్ వచ్చి స్టూడెంట్స్ తింటున్నారంటే అట్ ఈస్ అప్ టు దెమ్. అలాంటి దిస్ ఇస్ దేర్ ఓన్ చాయిస్. వాళ్ళు ఎక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ జనరలీ ఈవినింగ్ బయట వెళ్తారు. వాళ్ళు అక్కడ ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, దట్ ఈస్ బియాండ్ ఆర్ కంట్రోల్. Then why are you promoting outside food to be get inside? Sir, Are you taking any necessary precautions for that? Sir, 1 minute, sir. The thing is, we are taking necessary precaution. At the same time, every student also has the right to choose his own food. We cannot. He is not a minor, sir. All the students are major. We cannot stop them. ఇప్పుడు మనం వచ్చి మనం వండే ఫుడ్, మనం ఇచ్చే ఫుడ్ మనం చెప్తాము. బట్ వెన్ దే బై దర్ ఓన్ ఫుడ్ వీ కెనాట్ రెస్ట్రిక్ట్ దెమ్. సార్, సమాజంలో 4th పిల్లర్ అంటే మమ్మల్ని లోపల ఇబ్బంది పెట్టిన వాచ్మెన్లు మన స్టూడెంట్స్ బయటకు వెళ్ళిన తర్వాత లోపలికి ఎట్లా అలౌ చేస్తారు సార్, మన యూనివర్సిటీ ప్రెమిసెస్ నుంచి బయటకు ఎట్లా ఇస్తారు? జనరల్గా మా దగ్గర సార్ ఎవ్రీ స్టూడెంట్ వీ హ్యావ్ ఎ పర్టికులర్ టైమింగ్. అలాంటి 5 o'clock నుంచి క్లాస్ అయిన తర్వాత 8 o'clock వరకు దే కెన్ గో టు సిటీ అండ్ దే కెన్ కమ్ బ్యాక్. అలాంటి ఇది ఒక మనం కన్స్ట్రైన్డ్ వాతావరణంలో ఉంది, వాళ్ళు ఉంచలేము కదండి. So the priority of the reporter has to get the, of course, In how they were case- stopping. Let me make it very clear. Mistreatment with any of these press people, I am sorry for it, but that would never happen in our system. We have much respect for them. ఇది ఫస్ట్ టైం కాదు, మీరు ఎన్నోసార్లు వచ్చారు. యూ హ్యావ్ కమ్ మెనీ టైమ్స్. కలెక్టర్ మేడం కూడా వచ్చిన్నారు. యూ హ్యావ్ కమ్ హియర్. వీ హ్యాడ్ ఎ బిగ్ ఫెస్టివల్ కండక్టెడ్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. అప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు కదా. And give us accessibility. For Sure. not to repeat again. డెఫినెట్లీ. Even any reporter comes for any information, please do not make it stop. Sir, 1 minute. What normally happens is, security paranga, what we normally do is we ask them to record. ఇప్పుడు ఎలా అంటే anyone for that matter. ఇప్పుడు నేను ప్రెస్ అని చెప్పుకొని లోపల వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా. We have all type of people. It's not that we are not stopping anyone. అక్రిడేషన్ అనే